హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నార్మల్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తానండి. చాలా ఈజీగా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ చూడండి, 2 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. వాళ్ళు నెక్ ఇచ్చారండి. నెక్ 6'5'30" తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, వాళ్ళు నెక్ ఇచ్చారు. అందుకోసం నేను షోల్డర్ అంతా కలిసి 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి. చూడండి, వాళ్ళు ఇస్తే మనమైతే కొంచెం తీసుకోవచ్చు. వాళ్ళు పెద్ద నెక్ ఇచ్చేసారు కనుక నేను 7 ఇంచెస్ తీసుకున్నానండి. లేకపోతే 6 తీసుకోవాలి. చూడండి, అటు సైడ్ కూడా షోల్డర్ వైపు 5'30" తీసుకున్నాను. ఇంకా మనం చెస్ట్ లూజ్ చూసుకొని మన చెస్ట్ లూజ్ 10 ఉందండి. 10 ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ నుంచి 14 ఇంచెస్కి ఒక టక్స్ పెట్టుకోవాలండి మనము. చూడండి, అక్కడ ఒక మార్క్ చేసి మనం లాస్ట్లో కట్ చేసేటప్పుడు టక్స్ పెట్టుకోవాలండి. అక్కడ మనకి ఫోల్డింగ్స్ వస్తాయి కదా. చూడండి ఎలా చేస్తున్నా. ఇక్కడ నడుము ఎప్పుడు 11 ఇంచెస్ తీసుకోవాలండి. 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసము 10 ఇంచెస్ నడుమండి. ఇంకా లావుగా ఉండే వాళ్ళకైతే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. చూడండి, అలాగే కిందకి మనం టాప్ పొడవు ఎంత ఉందో ఎంత కావాలంటే అంత తీసుకోవాలండి. చూడండి, ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. 12 ఇంచెస్కి 10 ఉంది. 12 ఇంచెస్కి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, అలా చేసుకున్నాను. మొత్తం మనం టాప్ పొడవు లెంత్ ఎంత ఉందో అంత తీసుకోవాలండి. చూడండి, నేనైతే చూడండి ఇంత తీసుకుంటున్నాను. 38. చూడండి, 39 తీసుకుంటున్నాను. ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ పోతుంది కదా. టాప్ ఇంకా పొడవు కావాలంటే యాడ్ చేసుకోవాలండి. ఈ టాప్ ఇంత ఇచ్చారు కనుక నేనైతే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను పొడవు కావాలని. ప్యాంట్ కోసం కుడుతున్నాను కదా, పొడవుగా ఉంటే టాప్ బాగుంటుందని కొంచెం ప్యాంట్లో పీస్ తీసి ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, మన ఆది డ్రెస్ ఇలా పెట్టి చూసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా ఖర్చు మాత్రమే ఉంది. డ్రెస్ కరెక్ట్గా సరిపోయింది. చూడండి, అలా తీసుకోవాలి. చూడండి, అలా తీసుకుంటున్నాను ఫోల్డ్ చేసి. ఆది డ్రెస్ లాస్ట్లో పెట్టుకొని ఇలా పొడవు చూసుకుంటే సరిపోతుంది. ఖర్చు కోసం ఎక్స్ట్రా అండి అది. చూడండి, పొడవు సరిపోలేదు కనుక నేనైతే యాడ్ చేసుకుంటున్నానండి. ప్యాంట్లో ఒక పీస్ తీసి ఇక్కడ జాయింట్ చేసుకుంటున్నాను. చూడండి, అలా కట్ చేస్తున్నాను. నెక్ ముందల వైపు ఎక్కువగా ఉంటే బాగుండదండి. 5'30", 6 ఉంటే బాగుంటుంది. వెనక వైపు అయితే ఎక్కువగా ఉన్నా బాగుంటుంది డీప్గా. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఖర్చు కోసం పై వైపున కింద వైపున 1 ఇంచ్, 5 వైపున 1/2 ఇంచ్ పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలండి. చూడండి, ఎలా కట్ చేస్తున్నాను. ఇంకా నడుము దగ్గర మనము టక్స్ ఇచ్చుకోవాలండి. టక్స్ ఇచ్చుకుంటే దాని ప్రకారం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇలా చేసుకోవాలి. తర్వాత చూడండి, ఇలా కట్ చేసుకుంటున్నాను నెమ్మదిగా. చూడండి, షోల్డర్ రౌండ్ కోసం 1 ఇంచ్ తీసుకున్నానండి. 1 ఇంచ్ తీసుకొని రౌండ్ చేసుకున్నాను. ఎప్పుడైనా రౌండ్ చేసుకోవాలి మర్చిపోకుండా, లేకపోతే రాంగ్ అయిపోతుందండి. చూడండి, షోల్డర్ 1 ఇంచ్ తీసుకొని రౌండ్ చేసుకున్నాను. చూడండి, మొత్తం ఇలా కట్ చేసుకుంటున్నాను నెమ్మదిగా. దీని ప్రకారమే బ్యాక్ సైడ్ కూడా కట్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపు ఉండాలండి. నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్లో పోతుంది కదా 1/2 ఇంచ్. అందుకోసమని నేను అలా కట్ చేసుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చారు కదా నెక్, అందుకోసం అలా తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి తీసుకోవాలండి. స్టిచ్చింగ్లో పోతుంది. మన స్టిచ్చింగ్ ఒక పీస్ తీసి దానికి సరిపోగా మనం తీసుకోవాలండి. 3 ఇంచెస్ తీసానండి నేను నెక్. ఇప్పుడు అదే విధంగా చూడండి, వెనక వైపు అలా పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ని. సేమ్ చూడండి, ఇందులో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి. అదే కదా మన హ్యాండ్స్కి సరిపోయినట్లు. చాలా తక్కువగా ఇచ్చారండి క్లాత్. 2 మీటర్స్ కూడా లేదు. చూడండి, పైకి తీసుకుంటున్నానండి నెక్ 3 ఇంచెస్కి తీసుకున్నాను నేనైతే. టాపు కొన్ని టప్పులా తీసుకోవాలని తీసుకుంటున్నాను. ఈ టాప్కి చూడండి పైకి తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ తీసుకున్నానండి. 3 ఇంచెస్ తీసుకొని ఇంకా రౌండ్ చేసుకోవాలి. దీని ప్రకారం మనం మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ క్లాత్ కొంచెం ఇచ్చారు కనుక ఇది హ్యాండ్స్ కూడా సరిపోదండి. ఇంకా జాయింట్ చేసుకోవాలి. 1.5 మీటర్ ఇచ్చారండి.
2 మీటర్స్ అయితే సరిపోతుంది మనకి. 2 మీటర్స్ కూడా వీళ్ళు ఇవ్వలేదు. చూడండి క్లాత్ ఓన్లీ సరిపోయినట్లు మనం తీసుకొని ఎక్స్ట్రాది హ్యాండ్స్ కోసం ఉంచుకోవాలండి. చూడండి ఎలా కట్ చేసుకుంటున్నానో. కదలకుండా మార్క్ చేసుకోవాలండి. మీరు కొత్త వారు అయితే మార్క్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది. దాని ప్రకారం కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఫస్ట్ పెంట పార్ట్ పెట్టి కట్ చేసుకుంటున్నాను. చూడండి దీనికి కూడా వెనక పార్ట్ కూడా టక్స్ ఇచ్చుకోవాలి. లైనింగ్ అయితే లైనింగ్ ఫస్ట్ కట్ చేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ కాదు కదా, నార్మల్ టాప్ కనుక టాప్నే కట్ చేసుకోవాలి. రౌండ్ తీసుకుంటున్నానండి. వెనక వైపున చిన్న నెక్ తీసుకుంటున్నాను, డీప్ కాకుండా. ఇప్పుడు దీనికోసం చిన్న చిన్న పీసులు తీసుకోవాలండి. జాయింట్ కోసం వెనక వైపు ముందుల వైపు కోసం చిన్న చిన్న పీసులు తీసుకుంటున్నానండి. చూడండి రౌండ్ షేప్లో వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ అయిపోతే టాప్ కటింగ్ అయిపోయినట్లేని. ఇంకా హ్యాండ్స్ కోసం ఈ పీస్ అడ్జస్ట్ చేసుకోవాలండి. సరిపోదు, ఇంకా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి చాలా తక్కువగా ఉంది. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంచుకోవాలండి. ఇక్కడ మడత పెట్టుకోవాలి కదా ఫోల్డింగ్ కోసం. 1 ఇంచ్ ఉంచుకొని ఇంకా కట్ చేసుకోవాలండి. చూడండి కట్ చేసుకుంటున్నాను. ఇంకా చిన్న చిన్న పీసులు తీసి 4 పీస్ తీసుకొని ఇంకా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి చాలా తక్కువగా ఉంది క్లాత్. పైన 1 ఇంచ్ తీసుకోవాలి కటింగ్ కోసం. చూడండి ఎక్స్ట్రా ఖర్చు అండి. పైన 1.5 ఇంచ్, కింద 1 ఇంచ్ తీసుకున్నానండి. చూడండి అంటే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. కటింగ్ ఇలా చేసుకోవాలి. ఫోల్డింగ్స్ ఎప్పుడు మన వైపున ఉంచుకొని అటు సైడు ఓపెన్ సైడ్ ఉంచాలి. చూడండి అలా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ జాయింట్ చేసుకోవాలండి. 4 పీసెస్ తీసుకొని నేనైతే జాయింట్ చేసుకుంటాను. చాలా తక్కువగా ఉంది కదా క్లాత్. చూడండి ఫస్ట్ ఒక పీస్ తీసుకొని మొత్తం ఇలా జాయింట్ చేసుకున్నానండి. వెనక వైపు తిప్పి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలండి నెక్కి. నేనైతే నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా జాయింట్ చేసుకుంటున్నాను. నెక్కి చిన్న పీసులు తీసుకొని వెనక వైపు ముందల వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలండి. మనం నెక్ పీస్ వేసుకోవాలి బ్లౌజులకి వేసుకున్నట్లు. వెనక వైపుకి తిప్పుకోవాలండి. తిప్పుకొని మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. షోల్డర్ కూడా జాయింట్ చేస్తానండి. చూడండి ఇప్పుడు హ్యాండ్స్కి పీస్ జాయింట్ చేసుకుంటున్నాను. లో సంఖ తీసుకోవాలండి వెనక వైపు. ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి. చూడండి లో సంఖ తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి దీనికి తీసుకున్నాను, హ్యాండ్స్ కూడా తీసుకున్నాను, 2 వైపులా తీసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి హ్యాండ్ పై వైపున పెట్టుకొని ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి. 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ ఎక్స్ట్రా వస్తే నెక్స్ట్ కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అంతా అయిపోయాక కట్ చేసుకోవాలండి. చూడండి మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ జాయింట్ అయిపోతుంది. 2 టైమ్స్ చేసుకోవాలండి. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయాక చూడండి మనము ఆది టాప్తో ఇలా మార్క్ చేసుకోవాలి. కొంచెం లూజ్ ఇచ్చుకొని మార్క్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు టైట్ అవుతుంది కదా. ఇంకా హ్యాండ్స్ ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇంక మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసాం కదా. చూడండి మనం పొడవు చూసుకొని అది ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. చూడండి హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనము ఆది టాప్తో పెట్టి చూసుకోవాలండి. చూడండి ఈ మార్క్ని చూసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలి. మార్క్స్ పెట్టుకున్నాం కదా, మనము లెంత్ ఎంత ఉందో అంత తీసుకున్నాం కదా. ఆది టాప్ పెడుతున్నానండి. టాప్ పెట్టి హ్యాండ్స్ ఇంకోసారి చూసుకుంటున్నాను.
చూసుకొని మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ 3-4 టైమ్స్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా కావాలంటే స్టిచ్చింగ్ తీసుకోవచ్చు కదా, ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇప్పుడు నేను 4 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. 2 సైడ్స్ను మనం మార్క్ చేసాం కదా 14 ఇంచెస్కి కట్స్ కోసం, అక్కడ వరకు మార్క్ చేసుకోవాలండి. 1 ఇంచ్ చూడండి మార్క్ చేసుకుంటూ అక్కడ స్టిచ్చింగ్ అలా చేసుకోవాలండి, చివరి వరకు చేయకూడదు. చూడండి మొత్తం అలా చేసుకుంటున్నాను 3-4 టైమ్స్. ఇంకా కింద సైడ్ అండి ఫోల్డింగ్స్ చూడండి, ఇలా ఫోల్డింగ్ చేస్తూ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నానో. సైడ్స్ వచ్చేసరికి ఇలా చేసుకోవాలండి నెమ్మదిగా, లేకపోతే ఫోల్డింగ్స్ అయిపోతాయి. 2 టైమ్స్ మడత పెడుతూ స్టిచ్చింగ్ చేసుకోవాలండి చుట్టూ, టాప్ చుట్టూ. చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూడండి ఎలా ఉంటుందో. చాలా సింపుల్ అండి. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఫోల్డింగ్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చాలా నెమ్మదిగా చేసుకోవాలండి, ఫోల్డింగ్స్ ఎక్కడ ముడతలు రాకుండా. చూడండి 2 టైమ్స్ ఫోల్డింగ్ చేస్తూ చుట్టూ అలా స్టిచ్చింగ్ చేసుకొని నెక్స్ట్ దానిపైన ఇంకో స్టిచ్చింగ్ చేసుకోవాలండి. డబుల్ స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. చూడండి మొత్తం చేశాను. ఇప్పుడు డబుల్ స్టిచ్ చేసుకుంటున్నాను 2 సైడ్స్ను. ఒక సైడ్స్ మనం స్టార్ట్ చేస్తే మనం మళ్ళీ అక్కడ వచ్చే వరకు అలా స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళొచ్చు, మధ్యలో ఎక్కడ ఆపవలసిన అవసరమే లేదు. చూడండి చాలా బాగుంటుందండి టాప్ ఇలా. చూడండి మొత్తం నేను ప్యాంట్ది అయితే జాయిన్ చేసుకున్నాను ఒక పీసు. చాలా తక్కువ క్లాత్ వచ్చింది కదా పైన టాప్ క్లాత్, అందుకోసం ప్యాంట్ది కొంచెం జాయిన్ చేసుకున్నానండి. జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూడండి చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చూడండి చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.